హాయ్ ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్లో సంచలన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్గా నిలిచాడు. పిచ్తో సంబంధం లేకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ మిస్టర్ 360 రన్లు ఒంటి చేత్తో కొట్టి మ్యాచ్ను గెలిపించాడు. అయితే ఈ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో తాను ఒక తప్పు చేశానని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. దాని గురించి ఇప్పటికీ పశ్చాత్తాపం పడుతున్నానని చెప్పాడు. అసలేం జరిగింది ఫ్రెండ్స్, అదేంటో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. 2014 నుండి 2017 వరకు సూర్యకుమార్ కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కేకేఆర్ ఫినిషర్గా బరిలోకి దిగాడు. అనంతరం 2018లో సూర్య ముంబై ఇండియన్స్కు వచ్చాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్కు ఆడాడు. దీని గురించి కోల్కతా మాజీ కెప్టెన్ గంభీర్ స్పందిస్తూ సారథిగా సూర్యశక్తిని ప్రపంచానికి చూపించలేకపోయానని చెప్పాడు. సూర్యకు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని గంభీర్ అన్నాడు. ఉత్తమ ఆటగాళ్లను వెతికి వాళ్ళ శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడమే నాయకుడి అసలు బాధ్యత. కానీ నా 7 ఏళ్ల కెప్టెన్సీలో ఏ విషయం గురించి అయినా పశ్చాత్తాపం ఉందంటే అది సూర్యకుమార్ గురించే. అయితే దానికి ప్రధాన కారణం జట్టు కూర్పు. ఏ ఆటగాడైనా గుడ్ ప్లేయర్ కాగలడు, కానీ అందరూ టీమ్ మ్యాన్ కాలేరు. సూర్యను 6 లేదా 7 స్థానంలో బ్యాటింగ్కు పంపించండి, అంతేకాక బెంచ్కే పరిమితం చేయండి. అయినా తాను నవ్వుతూ జట్టు కోసం పోరాడుతూనే ఉంటాడు. అందుకే 2015లో అతన్ని వైస్ కెప్టెన్గా నియమించామని గంభీర్ పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.